అందరికీ నమస్కారం. మన కథలకు స్వాగతం. మన కథల్లో అత్తగారు కొత్త కోడలనే ధారావాహికని చెప్పుకుంటూ ఉన్నాం కదండి. అబ్బాయికి పెళ్ళయిన దాకా కూడా అమ్మ చెప్పినట్టు వింటాము, అమ్మ చెప్పిందే మంచి అనిపించటము జరుగుతుందండి. భార్య వచ్చిన తర్వాత ఇటు అమ్మ మాట వినాలా, భార్య మాట వినాలా అనే సందిగ్ధంలో ఉంటాడండి. అందుకని కొన్నిసార్లు ఏమవుతుందంటే అమ్మకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు, ఒక్కొక్కసారి భార్యకి ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు. ఎందుకంటే ఇద్దరూ ముఖ్యమైనండి. చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసింది కాబట్టి అమ్మ మాటకి విలువ ఇవ్వాలి. తననే నమ్ముకొని వచ్చిన ఒక అమ్మాయి తన జీవిత భాగస్వామికి కూడా విలువ ఇవ్వాలి, ఆమె మాటను కూడా గౌరవించాలి. అంటే బ్యాలెన్స్డ్గా ఇద్దరిని కూడా సమానంగా చూసుకోగల సామర్థ్యం అనేది అబ్బాయిలో ఉండాలన్నమాట. ఏమాత్రం బ్యాలెన్స్ తప్పినా కానీ గొడవలు అవుతూ ఉంటాయన్నమాట. ఇటు అమ్మకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వద్దు, ఇటు భార్యకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వద్దు. సందర్భాన్ని బట్టి వాళ్ళ వైపు మాట్లాడితే అప్పుడు ఇద్దరి మధ్య స్పర్ధలు అనేది రాకుండా ఉంటాయన్నమాట. అపూర్వ రవీంద్రకి వివాహం జరగటము, వ్రతం కావటం, భోజనాలు, తర్వాత రిసెప్షన్ అయిపోతుంది. తర్వాత మూడిద్దరు కూడా చక్కగా జరిగినాయండి. అయిన తర్వాత 16 రోజుల పండగ రూపే మంచి రోజు చూసి ఇద్దరిని కలపాలని చెప్పి ఆ శుభకార్యం కూడా చక్కగా పూర్తయిపోయింది. తర్వాత 16 రోజుల పండగ నాడు అమ్మాయిని తీసుకురావటము పుట్టింటికి, తర్వాత వాళ్ళ చేత వసంతోత్సవము, తర్వాతనేమో మంగళసూత్రాలు మార్చటము, అన్నీ కూడా నల్ల పూసలు గుచ్చటం ఆ వేడుక ఉంటుంది కదండి. ఆ వేడుక కూడా సక్రమంగా సాగిన తర్వాత మళ్ళీ శాస్త్రోక్తంగా ఆ దంపతులకు మళ్ళీ పెట్టాల్సినవన్నీ పెట్టేసేసి పెట్టిపోతలు మళ్ళీ అత్తగారింటికి సాగనంపారు అపూర్వని విశ్వనాథ దంపతులు అన్నమాట. ఇద్దరు కూడా ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు కాబట్టి ఒకళ్ళని నిడిచి ఒకళ్ళని ఉండలేనంత ప్రేమగా ఆప్యాయతగా ఎంతో సంతోషంగా ఉంటున్నారు అపూర్వ రవీంద్ర అన్నమాట. ముందుగానే చెప్పాడు, అమ్మ కొద్దిగా చాదస్తం ఎక్కువ, ట్రెడిషనల్గా ఉంటుంది, కొన్ని విషయాల్లో కొంచెం నువ్వు సర్దుకుపో, లేకుంటే మాత్రం కొన్ని గొడవలు వస్తాయని చెప్పేసి ఫస్ట్ నైట్ నాడే ఆమెకి సర్ది చెప్పాడనమాట. నేను అర్థం చేసుకుంటానండి అని చెప్పింది అపూర్వ కూడా. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అమ్మ కూడా చాలా చెప్తూ ఉంది కదా, కాబట్టి అత్తయ్య కూడా చెప్తుంది కదా, కొంచెం విందామలే అని అనుకుందనమాట. సహజంగా కొంచెం మెతకపిల్లైన అపూర్వ రవీంద్ర చెప్పిందంతా కూడా సహజంగా అర్థం చేసేసుకుంది అనమాట. అందుకని ఫస్ట్ నైటే అమ్మాయికి అన్నీ కూడా వివరంగా చెప్పేశాడు. అమ్మ నాన్న కొంచెం చాదస్తంగా ఉంటారు, కొన్ని విషయాల్లో నువ్వు సర్దుకుపోతే ఏ గొడవలు ఉండవు, మన కాపురం బాగుంటుంది, అందరూ సంతోషంగా ఉండొచ్చు అని చెప్పేసి చెప్పాడు అపూర్వకి రవీంద్ర.